మీరేదైనా ఆన్లైన్ లావాదేవీ చేసినప్పుడు ధృవీకరణ కోసం మీరు SMS ద్వారా ఓటీపీని అందుకుంటారు. ఈ ఓటీపీ పద్ధతి ఆన్లైన్ చెల్లింపులలో ఎటువంటి అవాంతరాలు లేకుండా మోసం చేయకుండా నిర్ధారిస్తుంది. ఇప్పుడు మరింత భద్రతా పద్ధతిని తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తుంది. ఆర్బీఐ ప్రామాణీకరణ ఫ్రేమ్వర్క్ పై కసరత్తు చేస్తుంది. దీని ద్వారా వినియోగదారుల ఆన్లైన్ లావాదేవీలకు అదనపు భద్రత లభిస్తుంది. దీనికోసం SMS ఆధారిత వన్ టైం పాస్వర్డ్ ఎంపికను పరిగణలోకి తీసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. ఖాతాదారులకు పాస్వర్డ్ను బహిర్గతం చేయడం ద్వారా లేదా సిమ్ మార్పిడి ద్వారా ఎవరైనా దానిని పట్టుకోవచ్చని, ఓటీపీల మోసానికి గురయ్యే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఓటీపీకి అత్యంత సాధారణ ప్రత్యామ్నాయం అథెంటికేటర్ యాప్. దీనికోసం వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లోని మరొక అప్లికేషన్ నుండి పాస్వర్డ్ని తిరిగి పొందాల్సి ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ యాప్లో టోకెన్ల వంటి ఇతర ఎంపికలను కూడా అభివృద్ధి చేశారు. కానీ ఈ ప్రక్రియలన్నిటికీ ఫోన్ అవసరం. వివిధ సర్వీస్ ప్రొవైడర్ల తరపున తమ కంపెనీకి ప్రతి నెల దాదాపు 400 కోట్ల ఓటీపీలను పంపుతుందని రూట్ మొబైల్ ఎండీ CEO రాజ్దీప్ కుమార్ గుప్తా చెప్పారు. కానీ డిజిటల్ వ్యవస్థల పెరుగుదలతో మోసం జరిగే అవకాశం కూడా పెరుగుతుంది. మోసం పెరగడం వల్ల ట్రూయిస్ విభాగాన్ని ప్రారంభించేందుకు కంపెనీ ప్రేరేపించిందని ఆయన అన్నారు. ట్రూసెన్స్ ఓటీపీకి తక్కువ ప్రామాణీకరణ ప్రవేశపెట్టింది. ఇక్కడ సేవా ప్రదాత వినియోగదారుల పరికరంతో ప్రత్యక్ష డేటా కనెక్షన్ను కలిగి ఉంటారు. ఇది మొబైల్ నెంబర్ను గుర్తిస్తుంది. వినియోగదారు ఓటీపీని నమోదు చేయకుండానే పరికరంతో టోకెన్ మార్పిడి చేస్తుంది. డిజిటల్ ఐడెంటిటీ ఎగ్జిక్యూటివ్ VP డేవిడ్ విగార్ బయోమెట్రిక్స్ మాత్రమే మెరుగైన ప్రామాణీకరణ ఎంపిక కాదని చెప్పారు. AI పురోగత ఫేస్ ఐడెంటిఫికేషన్ను దాటివేసి డీప్ఫేక్లు కొత్త ప్రమాదాన్ని సృష్టిస్తుంది. కస్టమర్ కనెక్షన్ పొందే ముందు తన గుర్తింపును ధృవీకరించాల్సిన అవసరం ఉందని, కాబట్టి మొబైల్ ఫోన్ భారతీయ మార్కెట్కు ఉత్తమమైన ఐడెంటిఫైయర్. ఈమెయిల్లు అంత మంచి ఎంపిక కాదు, ఎందుకంటే నకిలీ ఈమెయిల్ గుర్తింపులను సృష్టించడం సులభం. ఎవరైనా KYC లేకుండా ఈమెయిల్ని రూపొందించవచ్చు.